ఈ రోజు నామినేషన్స్ లో ప్రేరణ, పృథ్వీ, నబిల్ బిహేవియర్ అయితే చాలా వరస్ట్ గా ఉంది. ప్రేరణ గౌతమ్ తో నువ్వు ఆల్రెడీ ఒక సీజన్ ఆడి వచ్చావు కదా అంటే ఈమె కూడా ఆల్రెడీ కన్నడ బిగ్ బాస్ కి వెళ్ళి వచ్చింది. మరి ఎందుకు మళ్ళీ ఈ షోకి వచ్చింది? ఈమె షోకి రావడం వల్ల మిగిలిన వాళ్ళకి డిసడ్వాంటేజే కదా. ఈమె కన్నడ బిగ్ బాస్ కి వెళ్ళి వచ్చినట్లు తెలుగు ఆడియన్స్ కి కొంతమందికి తెలియదు. మళ్ళీ ఏమంటుంది, టవల్ కట్టి కూడా నచ్చలేదు అంటుంది. అది అతని ఇష్టం, ఆమెకి ఎందుకు అనవసరంగా. గౌతమ్ తో నబిల్ కూడా చాలా ఓవర్ యాక్షన్ చేశాడు. నిన్న నైట్ ఎపిసోడ్ అయిన తర్వాత నబిల్ ప్రేరణతో చెప్తాడు, ఫైర్ లేదన్నారు కాబట్టి నామినేషన్స్ లో ఫైర్ చూపిస్తా అని చెప్తాడు. అందుకే ఇంతలా ఓవర్ యాక్షన్ చేశాడు అనిపించింది నామినేషన్స్ లో ఈ రోజు. ఇక పృథ్వీ కూడా గౌతమ్ తో కావాలని గొడవ పడినట్లున్నాడు. తేజ మధ్యలో వచ్చినప్పుడు టేస్టీ తేజతో చెప్పాలి, నువ్వు డిఫెన్స్ లాయరా అని. గౌతమ్ తో ఎలా చెప్తాడు మనోడు? జైలు నామినేషన్స్ అప్పుడు గౌతమ్ పృథ్వీకి చెప్పాడు కదా నువ్వు డిఫెన్స్ లాయరా అని, అందుకోసం అలా చెప్పినట్లు ఉన్నాడు. పృథ్వీ అవినాష్ తో కూడా వరస్ట్ బిహేవియర్ చేశాడు. నబిల్ ఎవిక్షన్ షీల్డ్ ఇవ్వడం వల్లే నువ్వు ఈ రోజు హౌస్ లో ఉన్నావు అంటాడు. పృథ్వీ ఎదుటి వారిని తక్కువ చేసి మాట్లాడడం వల్లే రోహిణి చేతలు ఘోరంగా ఓడిపోయాడు. ఇలా అందరినీ చిన్న చూపు చూసినా కూడా లాస్ట్ వీక్ కొంతమంది యష్మిని ఎలిమినేట్ చేయడానికి కావాలని మనోడికి ఓట్లు వేశారు. వీళ్ళ ముగ్గురు ఈ రోజు గౌతమ్ పై వరస్ట్ గా బిహేవ్ చేశారా లేదా అనేది కమెంట్ చేయండి ఫ్రెండ్స్. డిసెంబర్ 2 నుంచి షో టైమింగ్స్ అయితే మారబోతున్నాయి. డిసెంబర్ 2 నుంచి మండే టు ఫ్రైడే ఎవ్రీడే నైట్ 10 PM కి అయితే షో టెలికాస్ట్ అవ్వబోతుంది. షో టైమింగ్స్ అయితే హాఫ్ అన్ అవర్ ముందుకు చేంజ్ చేయడం జరిగింది. సాటర్డే అండ్ సండే మాత్రం యాజ్ యూజువల్ 9 PM కి షో స్టార్ట్ అవుతుంది. డిసెంబర్ 2 నుంచి షో అనేది మండే టు ఫ్రైడే స్టార్ మాల్ 10 PM కి అయితే టెలికాస్ట్ అవ్వబోతుంది. టైమింగ్ చేంజ్ చేస్తే షో అనేది చూడడానికి ఇంట్రెస్ట్ గా ఉంటుందా ఉండదా అనేది కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ రోజు ఎపిసోడ్ లో ప్రేరణ అని గౌతమ్ బేబీ అనడంపై రైట్ ఆర్ రాంగ్ అనేది కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే అతనికి ఎటువంటి రాంగ్ ఇంటెన్షన్ లేకుండా జస్ట్ క్యాజువల్ వేలో అని అన్నాడు అనుకుంటున్నా. ఇక అన్అఫిషియల్ ఓటింగ్ పోల్స్ లో అయితే నిఖిల్ రాకెట్ లో దూసుకుపోతున్నాడు. సెకండ్ ప్లేస్ లో గౌతమ్, థర్డ్ ప్లేస్ లో ప్రేరణ, ఫోర్త్ ప్లేస్ లో విష్ణుప్రియ అయితే ఉన్నారు. ఇక ఫిఫ్త్ ప్లేస్ లో పృథ్వీ, లాస్ట్ 2 ప్లేసెస్ లో అవినాష్ అలాగే టేస్టీ తేజ అయితే ఉన్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోకి ఒక లైక్ చేసి అలాగే ఈ వారం మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారనేది కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అఫీషియల్ ఓటింగ్ లైన్స్ ఈ రోజు నైట్ ఎపిసోడ్ తర్వాత ఓపెన్ అవుతాయి. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లాగిన్ అయి ఓటు వేసుకోవడం మర్చిపోదు ఫ్రెండ్స్. ఇక టికెట్ టు ఫినాలే కోసం హౌస్ లో అయితే టాస్క్లు జరుగుతున్నాయి. బిగ్ బాస్ టికెట్ టు ఫినాలే కోసం ఎటువంటి టాస్క్లు ఇచ్చాడు అనేది పక్కా అప్డేట్ రాగానే చెప్తాను ఫ్రెండ్స్. ఈ వారం ఎలిమినేషన్ డేంజర్ జోన్ లో పృథ్వీ, అవినాష్ అలాగే టేస్టీ తేజ అయితే ఉంటారు. ఈ వారం ఇన్ కేసు డబుల్ ఎలిమినేషన్ ఉంటే వేలలో ఖచ్చితంగా ఇద్దరైతే ఎలిమినేట్ అవుతారు. ఇన్ కేసు ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అయితే సింగిల్ ఎలిమినేషన్ ఉన్నా కూడా అవినాష్, టేస్టీ తేజ వేలలో ఒకరైతే ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతారు. లేదా బిగ్ బాస్ ఏదైనా షాక్ ఇచ్చి వీళ్ళిద్దరిని సేవ్ చేసి వీళ్ళకన్నా ఓటింగ్ లో టాప్ లో ఉన్న వాళ్ళని ఎలిమినేట్ చేయొచ్చు. ఈ సీజన్ కి ఒకరినొకరు నామినేట్ చేసుకోవడం అనేది ఆఖరి నామినేషన్. నెక్స్ట్ వీక్ ఎవరైతే హౌస్ లో ఉంటారో వాళ్ళందరూ కూడా డైరెక్ట్ గా నామినేషన్స్ లోకి వచ్చేస్తారు. ఇక టికెట్ టు ఫినాల్ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు ఈ వారం నామ్స్ నుండి సేవ్ అయితే డైరెక్ట్ గా టాప్ 5 అయితే వెళ్ళిపోతారు. ఇక మీరైతే టికెట్ టు ఫినాల్ ఎవరు విన్ అవ్వాలనుకుంటున్నారు, అలాగే మీ టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు, ఇక బిగ్ బాస్ సీజన్ 8 కి విన్నర్ ఎవరు అవుతారు అలాగే రన్నర్ ఎవరు అవుతారు అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఎల్లీ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్.